వాళ్ళు మరియు అటు మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఈ స్కూల్ని చక్కగా తీర్చిదిద్దారు. దీంట్లో అడ్మిషన్స్ కూడా 1050 ప్లస్ కాలేజ్ స్టాఫ్ మొత్తం స్టూడెంట్స్ ఒకే రోజు 1050 అడ్మిషన్స్ అప్లై చేయడం దాదాపు 5,000 మంది చేశారు. 5,000 మందిలో వీళ్ళని పూరెస్ట్ నిపుణులను ఐడెంటిఫై చేయమని మున్సిపల్ కమిషన్ చెప్తే సచివాలయ స్టాఫ్ ద్వారా ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరినీ ఒకరోజు నారాయణ గ్రూప్ నుంచి స్కూల్ బస్సు సండే పంపించి పేరెంట్స్ని స్టూడెంట్స్ రమ్మన్నాం. ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ అడ్మిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. పిల్లలకు సంబంధించిన ఐఐటి నీట్ ఫౌండేషన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, పిల్లల సైకిల్ కావచ్చు, ఇవన్నీ నారాయణ గ్రూప్ మా పిల్లలు యాక్చువల్గా ఇస్తున్నారు. దానికి నిజంగా మా పిల్లలు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ ఒకే రోజు క్లాసులు స్టార్ట్ చేసేదానికంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వచ్చిన పిల్లలు పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళకి మంచి చెడ్డ టీచర్ చెప్పాలి అనే ఉద్దేశంతో 30వ తేదీ 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఏదైతే క్లాసులు ఉన్నాయో ఆ క్లాసులు స్టార్ట్ చేయమన్నాం. 4 క్లాసులు సెక్షన్లు అన్నీ తీసుకుంటే 4 మూడు 12, ఒక్కొక్కటి 3 సెక్షన్లు ఫామ్ అయినాయి. 12 క్లాస్ రూమ్లు ఆ రోజు స్టార్ట్ అవుతాయి. ఆ పిల్లల్ని చేయమన్నాను. తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి 1 to 5 బుధవారం రోజు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా అవి కూడా 15 సెక్షన్స్ ఫామ్ అయినాయి. అవి స్టార్ట్ చేయమన్నారు. నెక్స్ట్ డే బేస్తవారం రోజు నర్సరీ PP1, PP2 6 సెక్షన్స్ అవి స్టార్ట్ చేయమన్నారు. అంటే ఒకేసారి అందరు రావటం, పేరెంట్స్ రకరకాల క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి చక్కగా ఆన్సర్ చెప్పాలంటే 3 రోజులు చేయమన్నారు. 5వ తేదీ లేదా 6వ తేదీ కంటిన్యూగా 6వ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తామన్నారు ఓపెన్ చేయడానికి. అడిగాను. బహుశా 6వ తేదీ వేరే ఏదన్నా అర్జెంట్ ప్రోగ్రాంలు పెడితే తప్ప 6వ తేదీ విద్యాశాఖ మంత్రి గారు వస్తారు. వారి చేతుల మీద బిల్డింగ్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయించారు.